మనం దేశ్ యువతకు ఉచిత శిక్షణ అందించే ఒక సమగ్ర వ్యవస్థను నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆడేవారే రాణిస్తారని నేను ఎప్పుడూ చెబుతాను. నేను క్రీడాకారుల గురించి మాట్లాడుతున్నప్పుడు నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు భారత్ క్రీడల్లో తన స్థానాన్ని పొందుతోంది. ఇప్పుడు క్రీడా వేదికలపై భారత్ జాతీయ గీతం వినిపిస్తోంది. భారత జాతీయ గీతం వినిపిస్తోంది. భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తోంది. టాప్స్ పథకం గొప్ప విజయం సాధించింది. ఖేలో ఇండియా, వర్సిటీ, వింటర్, బీచ్ క్రీడలు, మౌలిక సదుపాయాలు, శిక్షణ, క్రీడా వైద్యం, క్రీడా పోషకాహారం, ఈ అంశాలన్నింటిలో భారత్ ఇప్పుడు నైపుణ్యం సాధించే దిశగా సాగుతోంది. యువతకు ఇది ఒక కొత్త రంగం. క్రీడాకారులు కాలేకపోతే వారి సహాయక వ్యవస్థలో పెద్ద రంగం తెరుచుకుంటోంది. క్రీడా ప్రపంచంలో భారత్ ప్రదర్శన మెరుగుపడుతోంది. మరియు మనం 2036లో ఒలింపిక్స్కు బలమైన పోటీదారుగా ఎదుగుతున్నాము. మరియు 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. మిత్రులారా, ఒలింపిక్స్లో 300 నుండి 350 పోటీలు జరుగుతాయి. ఇది తెలిసి నా దేశ ప్రజలు విచారిస్తారు. నా యువతకు నేను సవాలు విసురుతున్నాను, పిలుపునిస్తున్నాను. నాకు మీ సహాయం కావాలి. దాదాపు 325 పోటీల్లో భారత్ 2 వంతుల క్రీడల్లో ఎక్కడా ఉండదు. మన ఉనికి ఉండదు. మనం అర్హత సాధించలేకపోతున్నాము. మేము నిర్ణయించాము 2036లో జరిగే ఒలింపిక్స్ భారత్లో జరగాలని కోరుకుంటున్నాము. కానీ 2036లో నేడు భారత్ ఆడని క్రీడలు ఏవైతే ఉన్నాయో, ఏ క్రీడలలో భారత్ అర్హత సాధించలేదో, ఏ పోటీలనైతే భారత్ వదిలివేసిందో, అలాంటి 3/4 వంతు మన కోసం వేచి ఉంది. భారత్ వాటిపై దృష్టి సారిస్తుంది. ఇందుకోసం మేము ప్రతిభా అన్వేషణ చేపట్టాలనుకుంటున్నాము. 2036 నాటి క్రీడాకారులు కావాలంటే నేడు 5, 10, 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువకులు, కుమారులు, వారిపై దృష్టి పెట్టాలి. ఆ కుమార్తెలపై దృష్టి పెట్టాలి. అందుకే 5 నుండి 15 ఏళ్ల పిల్లలలో ప్రతిభను గుర్తించడానికి ప్రతి ఊరు, నగరం, పాఠశాలలో ప్రతిభా అన్వేషణ నిర్వహించబడుతుంది. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి దేశం కోసం ఆడే ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాము. నా ప్రియ యువతరా, దేశం ముందు, యువత